మనకి తెలిసిందే. నిన్న వచ్చేసి మనము జీవశాస్త్రం గురించి మరియు అలాగే సెకండ్ టాపిక్ అయినా మనకి జ్ఞానేంద్రియాల గురించి అలాగే పాలిటీలో రాజ్యాంగం గురించి అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇవాళ వచ్చేసి ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నిన్న వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా, టాపిక్స్ వచ్చేసి మనకి బయాలజీ గురించి అలాగే సెకండ్ వచ్చేసి పాలిటీ గురించి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి జీవశాస్త్రం గురించి చెప్పుకున్నాం, అందులో ఉండే శాస్త్రవేత్తల గురించి చెప్పుకున్నాం. అలాగే తర్వాత వచ్చేసి మనకి ఈ సెకండ్ టాపిక్ జ్ఞానేంద్రియాల్లో మనకి కన్ను కానీ, చెవి కానీ, ముక్కు కానీ, నాలుక కానీ, చర్మం కానీ, ఇలా ప్రతి టాపిక్ గురించి అనేది కవర్ చేస్తాండి. రాజ్యాంగం వచ్చేసి మనకి చార్టర్ చట్టాలు అలాగే కౌన్సిల్ యాక్ట్స్ అనేటివి కూడా మనం కవర్ చేసుకున్నాం. నిన్న ఎవరైనా నిన్న లైవ్ చూడనట్టయితే లైవ్ చూడండి, తర్వాత ఈ లైవ్ అనేది చూడండి. మీకు ఒకటి మాత్రం గ్యారంటీ ఇస్తున్నానండి, ఈ 30 డేస్లో వచ్చేసి మనకి లైవ్లలో మనకి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ అనేది గ్యారంటీగా అయిపోగొడతానండి. 30 డేస్ కాదు, 15 డేస్లో మీకు మొత్తం టాపిక్, 15 కూడా కాదు 10 డేస్లో అండి. 10 డేస్లో మీకు మొత్తం అయిపోతుందండి. కానీ మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే లైవ్కి నాకు కొద్దిగా టైం ఉన్నప్పుడు వస్తాను. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంచితే మీకు లైవ్ అనేది ఈజీ నోటిఫికేషన్ అనేది. అంతే తప్పితే సబ్స్క్రైబర్స్ వచ్చినా నేను లైవ్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నాను, నేను కూడా ఎక్స్పీరియెంట్గా ఉన్నాను. ఎందుకంటే గ్రూప్ డీకి ఇంతకుముందు కటాఫ్ చూసుకుంటే మనకి సికింద్రాబాద్కి 70+ ఉందండి. సో ఆ విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీరు నా లైవ్ని చూడడం మాత్రమే కాదు, కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి నోట్ చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఎలా చెప్తున్నానో ఆ పద్ధతి అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా అర్థమవుతుంది. చాలా నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను, మీలాగే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు నేను ఒకరిని కాబట్టి మీతో పాటు నేను అని అనుకుంటూ నేను చదువుతున్నానండి. మీరు కూడా నాకు ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. అంతకన్నా మించి ఏం చెప్పానండి. ఏదైనా క్వశ్చన్ అడిగితే మధ్యలో మీకు చెప్పగలిగితే మీరు చెప్పండి. నేను నిన్న వచ్చిన దాంట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను. రాజ్యాంగ ముసాయిదా అంటే డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు? ఆన్సర్ చెప్పండి. నేను తర్వాత లెసన్ స్టార్ట్ చేస్తాను. ఒక 20 మినిట్స్ తీసుకుంటాను. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? నిన్న ఆల్రెడీ లైవ్ చేసుకున్నాం కదా, ఎవరైనా ఉంటే ఆన్సర్ చేయండి. తర్వాత మనం లైవ్ స్టార్ట్ చేద్దాం. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ 3 అవుతుందండి. 1 మినిట్ టైం ఇస్తాను, ఎవరైనా ఉంటే చెప్పండి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? మనకి రాజ్యాంగ పరిషత్ రాయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు కదా, ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో చైర్మన్ ఎవరు చెప్పండి. ఎవరైనా కామెంట్స్లో ఆన్సర్ చెప్పండి. కామెంట్స్ ఎవరు చేయట్లేదు, లైవ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు తప్పితే. సో యాజ్ యువర్ విష్ అండి, మీ ఇష్టం. కామెంట్ చేస్తే మీకే అంటే నాతో ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా అనేది నాకు గుర్తుంటుంది, అంతే తప్పితే ఏం లేదు. ఇవాళ వచ్చేసి మనకి అస్థిపంజర వ్యవస్థ అండి. మనకి ఎక్కువగా మనకి అడిగే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాము. మనం ఏదో సైంటిస్ట్ లాగా వెళ్ళొద్దండి. నేను బయాలజీ స్టూడెంట్ అయినా సరే మీకు సైంటిస్ట్ లాగా చెప్పాను. ఏది అడుగుతాడు ఏది అడగడు అనే ఒక తెలుస్తుంది నాకు. కొద్దిగా ఎంత డీప్గా క్వశ్చన్ పేపర్ వెళ్తుంది అనేది నాకు తెలుస్తుంది. సో అంత డీప్గా మాత్రమే చెప్తాను. ఎక్కువ డీప్గా వెళ్ళేసి మనం రీసెర్చ్లు చేసేసి అవార్డులు పిహెచ్డీలు తీసుకోవడానికి కాదు ఈ లైవ్ వచ్చేసి. సో మనకి అస్థిపంజర వ్యవస్థ అండి. అస్థిపంజర వ్యవస్థ అని అంటే మనకి ఎముకలు ఉంటాయి కదా, ఈ ఎముకల్ని మనం అస్థిపంజర వ్యవస్థ కిందికి వస్తుంది. ఈ ఎముకలు వచ్చేసి మనకి రక్షణ మరియు ఆకారాన్ని ఇస్తాయి. ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది రక్షణ మరియు ఆకారాన్ని ఇస్తాయి. ఇలా ఆకారాన్ని రక్షణ ఇచ్చేటప్పుడు ఏమైపోతుంది అని అంటే మనకి ఇవి కొవ్వు మరియు ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. మనకి ఎముకలలో ఏముంటుందండి, మామూలుగా చెప్పాలంటే ఎముకల్లో మనకు కాల్షియం అనేది ఉంటుంది. అందుకే ఒకవేళ కాల్షియం తగ్గితే ఏమైపోతుంది అని అంటే ఎముకలలో మనకి రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. అంటే ఏంటి, విటమిన్ డిని మన యొక్క శాస్త్రీయ నామం ఏంటి, కాల్సిఫెరాల్ అంటే కాల్షియం పేరు మీదనే కాల్సిఫెరాల్ అని వచ్చింది. సో విటమిన్ డి లోపం వల్ల మనకి రికెట్స్ వస్తుంది. అందుకే మనం పొద్దున్న లేవగానే ఎండలో నిలబడాలని అంటారు.
సో ఇలా గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి మనకి ఎముకల్లో కాల్షియం అనేది ఉంటుంది. కాల్షియం లోపం వల్ల ఏమైపోతుంది అని అంటే మనకి ఎముకలు అనేటివి బలహీనపడతాయి. ఇది వచ్చేసి మనకి ఎముకలతోటి మనకి అస్థిపంజరం ఏర్పడుతుంది. ఈ అస్థిపంజరం అనేది మనకి 2 రకాల అస్థిపంజరాలు ఉంటాయండి. 2 రకాల అస్థిపంజరాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి బాహ్య అస్థిపంజరం, రెండోది వచ్చేసి అంతర్ అస్థిపంజరం అండి. బాహ్య అస్థిపంజరం ఒకటి, రెండోది వచ్చేసి అంతర్ అస్థిపంజరం. బాహ్య అస్థిపంజరం వచ్చేసి మనకి ఏం చేస్తుంది అని అంటే మనకి బయట నుంచి వచ్చే ఆఘాతాన్ని రక్షిస్తుంది అని అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాహ్య అస్థిపంజరానికి మనకి నత్త కానీ ఆల్చిప్ప కానీ ఉంటాయి కదా. నత్తని చూస్తే ఇలా ఉంటుంది కదా, దానిపైన ఒక పొర లెక్క ఉంటుంది. అది మామూలుది కాదండి, అది అస్థిపంజరం అన్నట్టు. అంటే దాని బాడీ బయట ఉంటుంది కాబట్టి దాన్ని బాహ్య అస్థిపంజరం అంటారు. ఆల్చిప్పని తీసుకున్నా సరే పైన అనేది మనకి ఒక గట్టి భాగం ఉంటుంది కదా, దాన్నే బాహ్య అస్థిపంజరం అంటారు. నత్త, ఆల్చిప్ప, ప్రవారాలు ఇవన్నీ వచ్చేసి మనకి బాహ్య అస్థిపంజరం ఉంటుంది. దాన్ని ఎంత కొట్టినా సరే జీవికి ఏం కాదు. సో జంతువుకి ఏం కాకుండా ఉండడానికి బాహ్య అస్థిపంజరం అనేది ఉంటుంది. మనకు వచ్చేసి మన దాంట్లో వచ్చేసి బాహ్య అస్థిపంజరం ఉండదండి. మన దాంట్లో వచ్చేసి అంతర అస్థిపంజరం మాత్రమే ఉంటుంది. మనుషుల్లో వచ్చేసి అంతర అస్థిపంజరం మాత్రమే ఉంటుంది. నత్త, ఆల్చిప్ప, తర్వాత కోడిగుడ్డు పెంకు కానీ ఇవన్నీ వచ్చేసి బాహ్య అస్థిపంజరాలకు ఎగ్జాంపుల్స్. తర్వాత మనకి అంతర అస్థిపంజరం అంటే జీవి లోపల ఉండేది. మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పక్కటెముకలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి అంతర అస్థిపంజరం. ఇదేమి ఇస్తుంది అని అంటే జీవికి ఒక ఆకారం ఇస్తుంది. అంటే మనుషులో ఒక ఆకారం కలిగి ఉంటుంది కదా, అలాగే ఒక ఆకారం ఇస్తుంది. అలాగే మనకి యాంత్రిక ఆధారాన్ని అనేది ఇస్తుంది. అని అంటే మెకానికల్ స్టిమ్యులేషన్ అనేది ఇస్తుంది. అని అంటే నిలబడడానికి, పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తిని అనేటిది ఇస్తుంది. తర్వాత మనకి ఈ అస్థిపంజరం వచ్చేసి మనకి 2 రకాలండి. అంతర అస్థిపంజరం వచ్చేసి 2 రకాలు. ఈ అంతర అస్థిపంజరంలో మనకి అస్థిపంజరం అనే ఒకటి ఉంటుంది, అలాగే అనుబంధ అస్థిపంజరం అనే ఒకటి ఉంటుంది. అస్థిపంజరం అనే ఒకటి ఉంటుంది, అనుబంధ అస్థిపంజరం అని ఉంటుంది. అస్థిపంజరం అని అంటే ఏంటి అని అంటే పుర్రె మరియు కపాలం మరియు ఎముక అండి. పుర్రె మరియు ఎముక ఉండేదాన్ని అస్థిపంజరం అంటారు. అలాగే అనుబంధ అస్థిపంజరం అని అంటే ఇప్పుడు మనకి చేతి వేళ్ళు కానీ కాలు వేళ్ళు కానీ ఉంటాయి కదా, వాటిని అనుబంధ అస్థిపంజరం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అని అంటే అస్థిపంజరంలో మనకి పుర్రె ఉంటుంది, ఎముక ఉంటుంది. అలాగే అనుబంధ అస్థిపంజరంలో ఏముంటుంది అని అంటే చేతి వేళ్ళు మరియు కాలు వేళ్ళు అనేటివి ఉంటాయి. సో ఇలా చేతి వేళ్ళు కాలు వేళ్ళ గురించి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. సో మనకి అస్థిపంజరం అనేది మనకి మృదులాస్థి మరియు అస్థి అనే నిర్మాణాలతో ఏర్పడుతుంది. మృదులాస్థి మరియు అస్థి. మృదులాస్థిని మనం కార్టిలేజ్ అంటారు అండి ఇంగ్లీష్లో. మృదులాస్థిని కార్టిలేజ్ అంటారు. అలాగే అస్థిని బోన్ అని అంటారు అస్థి. మనకి మృదులాస్థి గురించి తెలుసుకున్నట్లయితే మృదులాస్థిని మనం ఇంగ్లీష్లో వచ్చేసి కార్టిలేజ్ అంటాము. మృదులాస్థి యొక్క అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు. మృదులాస్థిలో ఏ ప్రోటీన్ ఉంటుంది మరి? కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉంటుందండి. మృదులాస్థిలో వచ్చేసి కొల్లాజెన్ అనే ప్రోటీన్ అనేది ఉంటుంది. ఈ కొల్లాజెన్లో ఉండే ప్రోటీన్ ఏంటిది అని అంటే మెత్తగా ఉంటుంది. కొల్లాజెన్ అనే ప్రోటీన్ అనేది వచ్చేసి మెత్తగా ఉంటుంది. మరి మృదులాస్థి ఎక్కడెక్కడ ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతుండొచ్చు. మృదులాస్థి ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే మనకి ఈ చెవిదొప్ప ఉంది కదా, ఈ చెవిదొప్పలో మృదులాస్థి ఉంటుంది. అలాగే కొండ నాలుక అని మన నాలుక పైన ఉంటుంది, దానిలో కూడా మనకి మృదులాస్థి అనేది ఉంటుంది. సో ఇలా మృదులాస్థి అనేది మనకు ఉంటుంది. ఈ మృదులాస్థి వచ్చేసి మనకి సొరచేపలో వచ్చేసి దాని యొక్క అస్థిపంజరం మొత్తం మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. అని అంటే ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కదా, సొరచేప కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది. కానీ వేసేస్తుంది, మన ప్రభాస్ సినిమాలో వేసేసినట్టు వేసేస్తుంది, వేస్తుంది. తర్వాత వచ్చేసి మనకి అస్థి అని అంటే బోన్ అండి. బోన్ అంటే ఎముకలో వచ్చేసి మనకి ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని అంటారు. మృదులాస్థి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాండ్రాలజీ, అంటే ఎముక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వచ్చేసి మనకు ఆస్టియాలజీ అంటారు. ఎముకల్లో ఉండే ప్రోటీన్ ఏంటి అని అంటే మరి ఆస్టిన్ అండి.
ఎముకల్లో ఉండే ప్రోటీన్ వచ్చేసి ఆస్టిన్ అండి. ఎముకల్లో ఉండే కణాలు వచ్చేసి ఆస్టియోసైట్స్ అండి. ఎముకల్లో ఉండే ప్రోటీన్స్ వచ్చేసి మనకి ఆస్టియోసైట్స్. మరి ఎముకలు అనేటివి ఎన్ని ఉంటాయి మనకి పుట్టినప్పుడు? మనకి 206 అనే ఎముకలు ఉంటాయి. మొత్తం వచ్చేసి మనకి ఎముకలు వచ్చేసి 206 ఎముకలు అనేటివి ఉంటాయి. కానీ తర్వాత మనం పెరుగుతూ ఉంటాం కదా, అలా పెరుగుతున్నప్పుడు ఏమైపోతుంది అని అంటే ఈ ఎముకలు అనేటివి దగ్గరకు వచ్చేసి మనకి తగ్గిపోతాయి. సో మనకి ఎముకలు అనేటివి ఎక్కడ ఏర్పడతాయి అని అంటే మనకి అస్థిమజ్జ అని ఉంటుందండి. ఎముకలు ఏర్పడే ప్రదేశం మనకి అస్థిమజ్జ అని ఉంటుంది. ఇక్కడ ఆర్బీసీల ఉత్పత్తి అనేది జరుగుతుంది. అతిపెద్ద ఎముక వచ్చేసి మనకి ఫీమర్ అండి, తొడ ఎముక అని మనం చెప్పుకున్నాం కదా. మనకి నిన్న జ్ఞానేంద్రియాల్లో చెప్పుకున్నాం. పుర్రె తర్వాత భుజాస్థి ఉంటుంది, దండ ఎముక ఉంటుంది, కటి వలయం ఉంటుంది, అలాగే తొడ ఎముక ఉంటుంది, అలాగే పిక్క ఎముక ఉంటుంది, అలాగే మనకి పూర్వ చర్మాంగాలు ఉంటాయని ఆల్రెడీ చెప్పుకున్నాం. మీకు గుర్తుందో లేదో కానీ మీరు లైవ్ చూడకపోతే లైవ్లో ఉంటుందండి, వీడియోస్లో ఉండదు. ఆ లైవ్ చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. సో తర్వాత మనకి 206 ఎముకలు ఉంటాయి, ఇవన్నీ తగ్గిపోతాయి. తర్వాత వచ్చేసి మనకి అతిపెద్ద ఎముక వచ్చేసి ఫీమర్ అండి. చాలా సార్లు అడిగిన క్వశ్చన్, అతిపెద్ద ఎముక ఏది అని అంటే ఫీమర్. అతి చిన్న ఎముక నేను ఆల్రెడీ ఎందుకు చెప్పుకున్నామంటే అతి చిన్న ఎముకలో మనకి స్టెపిస్, చెవిలో మనకి చెవి యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అంటారని. చెవిలో మనకి వెలుపలి చెవి, లోపలి చెవి ఉంటుందని. లోపలి చెవిలో మనకి 3 భాగాలు ఉంటాయి. ఇండస్ అంటే మన కర్ణాంతరస్థి, కూటలి, దాగకం అని ఉంటుందని. ఇది మనకి స్టెపిస్ అనే చిన్న ఎముక ఉంటుంది అని చెప్పుకున్నాం. అది గుర్తుంచుకోండి. మనకి తొడ ఎముక అనేది పెద్ద ఎముక, చిన్న ఎముక వచ్చేసి మనకి స్టెపిస్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి. అతి చిన్న ఎముక, అతి పెద్ద ఎముక రెండు అనేటివి చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. తర్వాత మనకి ఎముకతో ఉంచడానికి మనకి ఏర్పడేది ఏంటి అంటే లిగమెంట్స్ అండి. ఎముకతో ఉంచడానికి, కలిపి ఉంచడానికి ఏర్పడే పట్టి వచ్చేసి లిగమెంట్స్. ఇది కూడా అడుగుతాడు. ఎముకతోటి ఉంచేది లిగమెంట్, ఎముకను కండరంతో ఉంచేది వచ్చేసి మనకి టెండాన్ అండి. ఎముకను కండరంతో ఉంచేది వచ్చేసి టెండాన్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడేసి మనకు కాల్షియం అండి. కాల్షియం వల్ల మనకి ఏమొస్తుంది అని అంటే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. సో మనకి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చేసి ఆర్థరైటిస్ కానీ, స్పాండిలైటిస్ కానీ. ఆర్థరైటిస్ అని అంటే నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. అలాగే స్పాండిలైటిస్ ఇక్కడ వెనుక భాగంలో వస్తుందండి స్పాండిలైటిస్. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్, అది కూడా వెన్ను నొప్పి. తర్వాత రికెట్స్ అండి, కాళ్ళు అనేటివి నడవడం అనేది కష్టంగా ఉంటుంది. ఆస్టియోమలై. తర్వాత ఫ్లోరోసిస్ అండి. ఫ్లోరోసిస్ అనేది నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఫ్లోరిన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఆ వాటర్ తాగడం వల్ల మనకి ఫ్లోరోసిస్ వ్యాధి నల్గొండ డిస్టిక్లో ఎక్కువగా వస్తుంది. ఇది నిన్న కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. తర్వాత మనకి కీళ్ళు అనేటివి ఉంటాయండి. కీళ్ళు అని అంటే ఇట్లా రెండింటిని కలిపేదాన్ని కీళ్ళు అంటారు. ఎముకలు మరియు లిగమెంట్లు కలిసే పట్టేదాన్ని కీళ్ళు అని అంటాం. ఈ కీళ్ళ యొక్క అధ్యయనాన్ని ఏమంటామంటే ఆర్థాలజీ. ఇప్పటికీ 3 సార్లు అధ్యయనం వచ్చింది. ఒకటి వచ్చేసి మృదులాస్థి గురించి అధ్యయనం చేసి శాస్త్రం అంటాము అంటే కాండ్రాలజీ అంటారు. అలాగే ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఆస్టియాలజీ అంటాం. అలాగే కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఆర్థాలజీ అంటాము. తర్వాత మనకి చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అంటే మనకి ఓటాలజీ అంటారు. సో ఇవి ఇట్లా గుర్తుంచుకోండి, ఎందుకనంటే వెళ్తున్న కొద్దీ మళ్ళీ రివిజన్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో మనకి బంతి గిన్నె కీలు వచ్చేసి మనకి కీళ్ళు అనేవి 4 రకాలుగా ఉంటాయి. బంతి గిన్నె కీలు వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుందండి, భుజపు ఎముకకు, దండ ఎముకకు మధ్యలో ఉంటుంది. ఇది బంతి గిన్నె కీలు అండి. ఈజీగా గుర్తుంటుంది, ఎందుకనంటే లైవ్లో చూస్తే గుర్తుంటుందని చెప్తున్నాను. ఇది బంతి గిన్నె కీలు. తర్వాత వచ్చేసి మనకి బొంగరపు కీలు అనంటే ఇదండి, మెడలో ఉండేది బొంగరపు కీలు. అంటే ఇష్టం వచ్చినట్టు దింపొచ్చు కదా బొంగరం లెక్క. సో ఇది వచ్చేసి బొంగరపు కీలు. తర్వాత వచ్చేసి జారెడ్ కీలు వచ్చేసి మణికట్టు కానీ ఇవి ఉంటాయి కదా జారిపోయినట్టు. సో
సో ఇవి వచ్చేసి జారుడు కీలు అండి. ఇది వచ్చేసి జారుడు కీలు ఇది మనకి. తర్వాత మడతకి బంద్ కీలు వచ్చేసి మోచేయి అలాగే మోకాలు. మోచేయి కానీ మోకాలు కానీ ఉంటాయి కదా, అవి మడత బంద్ కీళ్ళు. బంతి గిన్నె కీలు వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. బొంగారపు కీలు అనేది ఇక్కడ ఉంటుంది. మనకి జారుడు కీలు అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే మనకి మడత బంద్ కీలు వచ్చేసి మోచేయి మోకాలు గుర్తుంచుకోండి అంతే. తర్వాత మనకి కండరాలు అని ఉంటాయండి. కండరాలు అనేటివి ఎముకలు కదలడానికి సహాయపడతాయి. కండరాలు అంటే ఏం చేస్తాయి? ఎముకలు కదలడానికి సహాయపడతాయి. కండరాల యొక్క అధ్యయనాన్ని ఏమంటాము అని అంటే మరి మయాలజీ అంటామండి. కండరాల యొక్క అధ్యయనాన్ని మయాలజీ అంటాం లేదా సార్కాలజీ అంటాము. అతిపెద్ద కండరం వచ్చేసి మనకి పెరుదు కండరం అండి. అతిపెద్ద కండరం వచ్చేసి పెరుదు కండరం. దీన్నే గ్లూటియస్ మ్యాక్సిమస్ అని అంటారండి. గ్లూటియస్ మ్యాక్సిమస్ గుర్తుంచుకోండి, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. అతిపెద్ద కండరం వచ్చేసి గ్లూటియస్ మ్యాక్సిమస్ అండి. అతి చిన్న కండరం వచ్చేసి స్టెపిడియస్ అండి. అతి చిన్న కండరం వచ్చేసి స్టెపిడియస్, చెవి కండరం. ఇది కూడా అతి చిన్న ఎముక వచ్చేసి స్టెపిసే. అతిపెద్ద కండరం అతి చిన్న కండరం వచ్చేసి స్టెపిడియస్. ఇది గుర్తుంచుకోండి. అలాగే అతిపెద్ద ఎముక వచ్చేసి ఫీమర్. అతిపెద్ద కండరం వచ్చేసి మ్యాక్సిమస్ గ్లూటియస్. ఇది పెద్ద కండరం అండి, మనకి ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది. సో సిగ్గుపడాల్సిన అవసరం లేదండి, సైన్స్ ఇలాగే ఉంటుందండి. సైన్స్ ఇంకా ఘోరంగా ఉంటుంది కానీ వినే వాళ్ళని బట్టి మనం చెప్పుకోవచ్చు. తర్వాత అతి పొడవైన కండరం వచ్చేసి సార్టోరియస్, అంటే తొడ కండరం అనేది మనకి అతి పొడవైన కండరం. తర్వాత మనకి కండరాల్లో మనకి యాక్టిన్ మయోసిన్ ఉంటాయండి. ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. యాక్టిన్ మయోసిన్ ఉంటుంది. ఈ కండరంలో యాక్టివ్ మయోసిన్ ఉంటుంది. కండరాల మూమెంట్ ఎలా జరుగుతుందో చెప్తాను. నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను కదా. సో యాక్టిన్ మయోసిన్ అనేటివి కండరాల్లో ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇవి కండరాలు మూవ్ అయినప్పుడు ఇవి యాక్టోమయోసిన్గా ఏర్పడతాయండి. తర్వాత విడిపోయినప్పుడు యాక్టిన్ మయోసిన్గా విడిపోతాయి. సో మనకి ఈ కండరాలు అనేటివి ఉండేవి యాక్టిన్ మరియు మయోసిన్ అండి. అలాగే కండరాల్లో ఉండేది వచ్చేసి మయోగ్లోబిన్ అండి. చాలా ఇంపార్టెంట్. కండరాల్లో ఉండే వర్ణద్రవ్యం ఏంటి అని అంటే మనకి మయోగ్లోబిన్ అండి. అలాగే మనకి హిమోగ్లోబిన్ ఎందులో ఉంటుంది అని అంటే రక్తంలో ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది రక్తంలో ఉంటుంది. తర్వాత కండరాలకు వచ్చే ఎనిమియా ఉంటుంది చూడండి, క్యాన్సర్, దాన్ని వచ్చి సార్కోమా అంటాము. రక్తానికి వచ్చేదాన్ని మనం ఎనిమియా అని అంటాము. రక్తానికి వస్తే మనకి ఎనిమియా అని అంటాము. అలాగే మనకి కండరాలకు వస్తే దానికి సార్కోమా అని అంటాము, క్యాన్సర్. మన కండరాలు వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి 639 కండరాలు ఉంటాయి. ఎముకలు వచ్చేసి 206 ఉంటాయి. గుర్తుంచుకోండి, 206 ఎముకలు, 639 కండరాలు ఉంటాయి. చెవి ఎముకలు ఏమో 6 ఉంటాయి. గుర్తుంచుకోండి అట్లా చిన్న. తర్వాత వచ్చేసి మనకి కండరాలకు వచ్చేసి కొన్ని వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులు వచ్చేసి కండర గ్లాని, అంటే కండరం అలసిపోతుందండి. సో దీనివల్ల మనకి లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత టిటానీ ఉంటుంది, మస్కులర్ డిస్ట్రోఫీ అనేది కూడా ఉంటుంది. తర్వాత కండరాలు అనేటివి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి అస్థి లేదా నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు, హృదయ కండరాలు. 3 రకాలైన కండరాలు ఉంటాయి: నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు, హృదయ కండరాలు. నియంత్రిత కండరాలు అంటే చెయ్యి కాలుగా నియంత్రించగలుగుతాం కదా. సో అవి వచ్చేసి నియంత్రిత కండరాలు. అలాగే అనియంత్రిత కండరాలు వచ్చేసి మనకి పేగు కానీ, జీర్ణాశయం కానీ, మూత్రాశయం కానీ మనం నియంత్రించలేం కదా. సో ఇవి కూడా అనియంత్రిత. హృదయ కండరాలను కూడా మనం నియంత్రించలేము. సో ఇవి వచ్చేసి కండరాల్లో రకాలండి. తర్వాత మనకి పోషణ అండి. పోషణ వచ్చేసి నా ఎఫర్ట్స్ ఎవరికైనా నచ్చినట్లయితే, అంటే నేను చెప్పే విధానం మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పోషణ అంటే ఏంటి అని అంటే మనకి జంతువులు కానీ మొక్కలు కానీ వివిధ రకాలుగా ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ ఆహారాన్ని తీసుకునే దాన్ని బట్టి మనకి పోషణ అనేది చాలా రకాలుగా విభజించారు. తర్వాత ఈ పోషణ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్వయం పోషకాలండి. స్వయం పోషకాలు అంటే ఏంటిది? మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోవడాన్ని స్వయం పోషణ అని అంటాము. అంటే ఇప్పుడు మొక్కలు ఉన్నాయి కదా,
ఆ మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోవడాన్ని స్వయం పోషణ అంటారు. దీనికి ఏంటిదనంటే కిరణజన్య సంయోగక్రియ జరిపి కాంతి కాంతి సమక్షంలో మనకి చేస్తాయి. ఇవి వచ్చేసి మనకి ఏంటి అనంటే మొక్కలు, బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. మనకి స్వయం పోషకాలు ఏవి అనంటే మొక్కలు, బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు అనేటివి మనకి దీని గురించి ఉపయోగపడతాయి. అలాగే పరపోషణ అంటారు. పరపోషణ అని అంటే మనకి హెటిరోట్రోఫిజం అని అంటారు. స్వయం పోషణను ఆటోట్రోఫిజం అని అంటారు. సో ఈ పరపోషణ వచ్చేసి మనకి ఆహారాన్ని సంపాదించుకునే జీవుల్ని మనకి అంటే ఒక దాని మీద ఇంకొక దాని మీద ఆహారం కోసం ఆధారపడేదాన్ని పరపోషణ అని అంటారు. నా యొక్క ఎఫర్ట్స్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ అండి. తర్వాత మనకి మనుషులు కానీ ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఎఫర్ట్స్ నచ్చితే ప్లీజ్ అండి. పరపోషణ అని అంటే ఒక దాని మీద ఆధారపడతాయి. అంటే వేరే జంతువుల్ని తినే వాటిని మనం పరపోషకాలు అంటే ఇప్పుడు మానవులు ఉన్నారు, వేరే దాన్ని తింటారు. తర్వాత శాకాహారులు ఉన్నారు, మాంసాహారులు ఉన్నారు. సో వీళ్ళందరూ వచ్చేసి వేరే వాటి మీద ఆధారపడతారు, తినడానికి వేరే వాటి మీద ఆధారపడతారు కాబట్టి వీటిని పరపోషకాలు అని అంటారు. సో ఇది గుర్తుంచుకోండి. తర్వాత మనకి పుతికాహార పోషణ అని ఉంటుంది, అలాగే జాంతవ భక్షణ అని ఉంటుంది. పుతికాహార పోషణ అంటే మనకి ప్రకృతి పారిశుద్ధ్య జీవులు అని ఉంటాయండి. ప్రకృతి పారిశుద్ధ్య జీవులు అని అంటే కులీన పదార్థాలు ఉంటాయి కదా, ఆ కులీన పదార్థాల దగ్గరికి వెళ్ళి ఇవి ఏం చేస్తాయంటే ఎంజైమ్స్ని విడుదల చేస్తాయి. ఎంజైమ్స్ని విడుదల చేసి సంక్లిష్ట కర్బన పదార్థాలని సరళ కర్బన పదార్థాలుగా మారుస్తాయి. సో ఇలా మార్చడం ద్వారా అవి తినడం అనేటివి స్టార్ట్ చేస్తాయి. సో అందుకే మనకి ఏమి వస్తుందని అంటే దీన్నే పుతికాహార భక్షణ అని అంటారు. ఇవి వచ్చేసి మనకి శైవలాలు కానీ శిలీంధ్రాలు కానీ మనకి పుతికాహార భక్షణకి ముఖ్య ఉదాహరణలు అండి. శైవలాలు కానీ శిలీంధ్రాలు కానీ పుతికాహార భక్షణకి ముఖ్య ఉదాహరణలు. తర్వాత వచ్చేసి మనకి జాంతవ భక్షణ. జాంతవ భక్షణ అంటే మనకి ప్రోటోజోవా వర్గంలో అమీబా తెలుసు కదా, అమీబా ఏం చేస్తుంది, దానికి తినడానికి చేతులు ఉంటాయి కదా. సో ఆహారాన్ని అనేది అది ఒక కప్పి ఉంచుతుంది, ఇట్లా వచ్చేసి కప్పేస్తుంది. ఇలా కప్పేసి ఒకటేసారి మింగేసి ఇండైజేషన్ అని అంటారు. ఇండైజేషన్ అని అంటారు అని అంటే జాంతవ భక్షణ అని అంటారు. ఈ జాంతవ భక్షణ తర్వాత ఒకటేసారి మింగేస్తుంది, ఫ్యాగోసైటోసిస్ అని అంటారు. దీన్ని ఫ్యాగోసైటోసిస్ అని అంటారు. తర్వాత వచ్చేసి మనకి మిక్స్డ్గా ఉంటుందండి. పోషణ వచ్చేసి మిక్స్డ్ అంటే స్వయం పోషణ కాకుండా పరపోషణ కాకుండా రెండింటి మిక్స్ కోరుతాయి. ఇటువంటిది వచ్చేసి యూగ్లీనా అండి. అంటే ఆహారం దొరికినప్పుడు ఒక స్వయం పోషణ చేసుకుంటే, ఆహారం దొరికినప్పుడు పరపోషణ చేసుకుంటాయి. ఇట్లా వచ్చేసి మనకి ఉండేది యూగ్లీనా అండి. యూగ్లీనా వచ్చేసి అలాగే సహజీవనం అని ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఒక జీవి అనేది ఇంకొక జీవి మీద ఆధారపడి బతికితే మనకు సహజీవనం అని అంటారు. దీంట్లో ఏమవుతుందని అంటే సహజీవనంలో రెండు అనేటివి లాభపడతాయి. రెండు ఉంటాయి కదా, అవి రెండు అనేటివి లాభపడతాయి, కానీ ఏది నష్టపోదండి, రెండు లాభపడతాయి. ఇప్పుడు మనకి లెగ్యుమినేసి మొక్కలు కానీ ఫాబేసి మొక్కలు కానీ ఉంటాయి కదా, ఈ ఫాబేసి మొక్కలో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. రైజోబియం అనే శిలీంధ్రం, రైజోబియం అనేది ఉంటుంది బ్యాక్టీరియా వచ్చేసి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందనంటే నైట్రేట్లను నత్రజనిగా మారుస్తుంది. ఈ నత్రజనిగా మార్చినప్పుడు ఏమైపోతుంది అని అంటే ఇట్లా నత్రజనిని మొక్కలు అనేటివి నైట్రేట్లను డైరెక్ట్గా తీసుకోలేవు. సో అవి నత్రజని అవి తీసుకొని ఆ బ్యాక్టీరియా కావాల్సిన ఆహారాన్ని అనేటివి ఇస్తాయి. సో రెండింటికి ఎలాంటి ఈ వ్యాధులు అనేటివి రావు. దానివల్ల దీనికి ఇబ్బంది ఉండదు, దీనివల్ల దానికి ఇబ్బంది ఉండదు. దీన్నే సహజీవనం అని అంటాం. లైకెన్స్ కూడా ఉదాహరణ వస్తుంది. అంటే శైవలాలు శిలీంధ్రాలు చేసేదాన్ని లైకెన్స్ అంటారండి. అలాగే తర్వాత వచ్చేసి మనకి పరాన్న జీవనం. పరాన్న జీవనం అంటేనే ఒక జీవి మీద ఆధారపడుతుంది. సో ఇలా జీవి మీద ఆధారపడేటప్పుడు ఒక జీవి అనేది నష్టపోతుంది, ఒక జీవి అనేది లాభపడుతుంది. ఇలా ఒక జీవి నష్టపోయి ఇంకొక జీవి లాభపడటాన్ని మనం పరాన్న జీవనం అంటాము. ఇప్పుడు మనకి పేగులలో ఎస్టరేషియా కొలై అనే ఒక పరాన్న జీవి ఉంటుంది. సో దానివల్ల మనం నష్టపోతామండి. అలాగే మనకి ఏలిక పాములు ఉంటాయి, మనం బల్పాలు ఎక్క తింటాం కదా, ఆ బల్పాలు ఎక్క తినొద్దు అని ఎందుకని ఉంటామని అంటే ఏలిక పాములు అనేటివి మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి అస్థిపంజరం గురించి అండి. ఒక 25 minutes